మార్నింగ్ గైస్. బై ద డే ఈరోజు నిన్న క్లీనింగ్ అయిపోయింది. ఈరోజు కూడా క్లీనింగ్ ఉంటుంది. కొంచెం స్టోర్లో కొంచెం మనకి గూడ్స్ లేవు. గూడ్స్కి నాగోలు వెళ్ళాలి. ఇప్పుడు నాగోలు వెళ్తాను. ఎలా వెళ్తున్నానో కూడా చూపిస్తాను, ఏమేమి కొంటానో కూడా చూపిస్తాను. బై ద వే ఇంకేంటంటే బై ద వే ఈరోజు కొంచెం పార్కింగ్ కూడా మార్చాము. ఈ పక్కన ఎట్టేసాను బండి, తొందరగా బయటకు వెళ్ళాలి కదా అని చెప్పి బండి అంత లోపల పెట్టకుండా సైడ్నే పెట్టేశాను. లెట్స్ గో, చెక్ ఇట్ అవుట్ చేద్దాం. దీనికి కీస్ ఉండవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది సెన్సర్తో కంట్రోల్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ థింగ్. మనకి జస్ట్ బండి స్టార్ట్ చేయాలి, బ్యాక్ టిక్ 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 బ్యాక్. ఈ సందులో దూరిపోద్దాం, ఏముంది ఖాళీగానే ఉందిగా. జస్ట్ బ్రేక్ స్టార్ట్ జీ అని వెళ్ళిపోతుంది. చలో లెట్స్ మూవ్. చలో బయట చెరువు నుంచి వెళ్తున్నాను గాడి. మనం కెఫేకి వచ్చాము ఆల్రెడీ. లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం. ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసే ఉంది. మార్నింగ్ చిన్న వర్క్ జరిగిందనమాట, ఎలక్ట్రీషియన్ వర్క్ అవుట్ జరిగింది లోపల. దానివల్ల మార్నింగ్ 6కే వచ్చాను నేను ఇక్కడికి. ఇంకేం చేద్దాం. ఓకే, ఈరోజు చూద్దాం, అసలు ఓపెన్ చేద్దాం. క్లీనింగ్ ఏముందో చూద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. లెట్స్ ఏమున్నాయో లోపల. మొత్తం 3 తాళాలు ఉంటాయి మన దగ్గర. మూడింటికి సంబంధించినవి. ఈరోజు తొందరగా క్లీనింగ్, తొందరగా క్లీనింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మనం స్టాక్ రీఫిల్ చేయాలి. అసలు స్టాక్ని ఒక్కడనే ఉన్నాను ఇక్కడ రీఫిల్ చేయడానికి. నేను ఒక్కడనే వెళ్ళాలి. ఓకే, జై శ్రీరామ్. లైట్ ఆన్ చేద్దాం. నిన్నంత సేల్ కాలేదు కాబట్టి మనకు అంత ఏముండదు నాకు తెలిసి. క్లీనింగ్ చాలా తక్కువ ఉంటుంది. క్లీనింగ్ కూడా జస్ట్ 2-3 ఉంటాయి ఒక క్లీనింగ్కి. ఆ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు క్లీనింగ్ చేసుకుని దగ్గరికి వస్తాను గైస్. మళ్ళీ మనం స్టాక్కి రాద్దాం, ఏమేమి కావాలి ఇక్కడ, స్టాక్ ఏమేమి ఉన్నాయని రాసుకొని వెళ్తాం. మనం నాగోలు వెళ్ళాలి. నేను ఇంతకుముందు బేగంపేట వెళ్ళేటోని. బేగంపేట నాకు చాలా దూరం అయిపోతుంది, లాంగ్ అయిపోతుంది. నాకు అంత క్వాలిటీ కూడా లేదు నాకు. లెట్స్ గో ఫర్ ఫస్ట్ టైం నేను నాగోలు వెళ్తాను. నాగోల్లో స్టాక్ కూడా ట్రై చేద్దాం మనం. దాన్ని బట్టి మనం ట్రై చేద్దాం గైస్. ఓకే దెన్ ఇక్కడికి ఇంతే. మరి నేను మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే క్లీనింగ్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మన స్టోర్కి కావాల్సిన గూడ్స్ రాద్దాం. ఇప్పుడు మెయిన్గా ఎక్కువేం లేవు, చాలా తక్కువే ఉంటాయి. 4-5 గూడ్స్ ఉంటాయి. ఓకేనా, ఇగో ఈ పేపర్లో రాద్దాం. ఇదే పేపర్ ఇప్పుడు గూడ్స్ రాయాల్సిందే. విల్ స్టార్ట్ విత్ ఓం సాయి రామ్. ఓకే, ఇప్పుడు మన గూడ్స్ ఏం కావాలో రాసుకుందాం బై 1 by 1. బ్రో మన గూడ్స్ ఏమేం కావాలి చెప్పు ఒకసారి. మనకి చీజ్ కావాలంట గైస్. ఎన్ని ప్యాకెట్స్? 2 ప్యాకెట్స్ అంట గైస్. 2 ప్యాకెట్స్ ఆఫ్ చీజ్ రాశాను. 3 ప్యాకెట్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంట. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక 3 ప్యాకెట్స్ అంట. నెక్స్ట్ ఓకే, ఇప్పటికైతే ఇవే ఉన్నాయంట గైస్. వెళ్తున్న దారిలో ఇంకా చూసుకుని చెప్తారంట, స్టోర్ చెక్ చేసుకుంటూ. ఓకే, నేను ఇంకా ఇక్కడి నుంచి లీవ్ అవుతున్నాను, ఇంటికి వెళ్తాను. ఫ్రెష్ అప్ అవుతాను. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫుడ్ తినే స్టార్ట్ అయిపోతాను నాగోల్కి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ అక్కడ చూపిస్తాను మీకు స్టోర్ ఎలా ఉంది, ఏమేమి కొన్నామో, ఎంత పర్చేజ్ అవుతుందో చూపించగలుగుతాను నేను ఒకసారి. ఓకే గైస్, లిస్ట్ జోబులో పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఐ విల్ గో టు నాగోల్. హాయ్ గైస్, అండ్ ఇప్పుడు నేను నాగోల్కి వెళ్తున్నాను మళ్ళీ. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను, లంచ్ చేసేసాను. ఐఎమ్ గోయింగ్ టు నాగోల్ నౌ రైట్ నౌ. ఏంటంటే బ్యాటరీస్ కిందకి పట్టుకెళ్ళాలి. బ్యాటరీస్ పెట్టుకుంటేనే 100 కిలోమీటర్స్ వెళ్ళగలుగుతాను. ఓకే, బైక్లో పెట్టేసుకున్నాం బాయ్స్ ఈ బ్యాటరీస్. చలో లెట్స్ గో. ఏ గైస్ బ్యాటరీస్ బైక్లో పెట్టేద్దాం.
ఒక్కొక్కటి 11 కిలోస్ ఉంటుంది దగ్గర దగ్గర. ఇట్లా పెట్టుకోవాలి, బైక్లో పెట్టేసుకున్నాం. హెల్మెట్ వేసుకోవాలి. ఎండ మాత్రం చాలా కొడుతుంది. హెల్మెట్ వేసుకుంటున్నాను నేను. ఇది హెల్మెట్. ఓకే, బండి స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. Let's go to Nagol. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాగోల్లో ఉన్నాం. మన పని అయిపోయింది నాగోల్లో. ఇంకా ఇప్పుడు ఈ పార్సిల్ తీసుకోవడానికి వచ్చాం. మనం పార్సిల్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం కెఫేకి వెళ్ళిపోదాం. ఇంకా కెఫేకి వెళ్ళిపోయి ఎడిటింగ్ పనులు ఉన్నాయి, చేసేసుకుందాం. గాయస్ కేఫ్కి వచ్చాను నేను. లోపలికి వెళ్ళాక ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. నాకు అంత ఐడియా లేదు, చూద్దాం. లోపలికి వెళ్ళాక ఓపెన్ చేసి చూద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. ఫ్రెండ్స్ ఇగో కట్ చేద్దాం. ఏమొచ్చిందో తెలియదు, మనం ఆర్డర్ పెట్టిన వచ్చేద్దాం, చూద్దాం. రైట్, చీజ్ వచ్చాయి ఫ్రెండ్స్. చీజ్ ఫ్రెష్గానే ఉన్నాయి. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చేసాయి. మన దగ్గర స్టాక్ ఇవే అయిపోయాయి, ఇవే వచ్చేసాయి. రీస్టాక్ చేసేసినాం. మన దగ్గర ఫ్రెష్ పిజ్జాస్ దొరుకుతాయి. ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దొరుకుతాయి.
అందరు ట్రై చేయండి. ఈ వీడియోకి ఇంతే గాయస్. ఇంకా చూసే కదా అన్బాక్సింగ్ మంచి ఈజీది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసాయి, ఇంకా రీస్టాక్ అయిపోయినాయి మన దగ్గర. మన పేజ్ని ఫాలో అవ్వండి, మన పేజ్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త కంటెంట్ కోసం మీకు డెఫినెట్గా కొత్త వీడియోస్ తీస్తూ ఉంటాను నేను. ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫాలో అవ్వండి. మీకు దాంట్లో కూడా కొత్త ఆఫర్స్ ఇంకా కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది మన లిటిల్ డేస్ట్ గురించి. థ్యాంక్ యూ.